జయ శ్రీ రాధే కృష్ణ. నిన్నటి కథాభాగంలో మనం రాజకుమారుల యొక్క అస్త్ర విద్యా ప్రదర్శనను అలాగే ద్రౌపది యొక్క పరాభవమును విని ఉన్నాం. తదుపరి కథను కొనసాగిద్దాం. సంవత్సరం కాలం గడిచిన తర్వాత ధృతరాష్ట్రుడు పాండకుమారుడైన యుధిష్ఠిరుని యువరాజును చేశాడు. యుధిష్ఠిరుడిలోని ధైర్యం, స్థైర్యం, సహనం, దయాళుత, రుచి ప్రవర్తన, స్థిరమైన సౌహార్దం కారణంగా పరిపాలకుడై ప్రజలను అనుగ్రహించడానికి ఆ ఏర్పాటు జరిగింది. ఆ తర్వాత కాలంలోని తన శీలం, వర్తనం, ఏకాగ్రతలచే కుంతీపుత్రుడైన యుధిష్ఠిరుడు తన తండ్రి కీర్తిని మరిపింపచేశాడు. వృకోదరుడు ప్రతిదినము బలరాముని దగ్గర కత్తి యుద్ధాన్ని, గదాయుద్ధాన్ని, రథాయుద్ధాన్ని అభ్యసించసాగాడు. విద్యాభ్యాసం ముగిసిన తర్వాత భీమసేనుడు బలంలో, పరాక్రమంలో సంపన్నుడై సోదరుల అదుపులో ప్రవర్తించసాగాడు. అర్జునుడు పిడికిలు బిగించి వింటిని పట్టడంలోనూ, హస్తలాఘవంలోనూ, లక్ష్యాన్ని భేదించడంలోనూ, సరళ వక్ర విశాల బాణాలను ప్రయోగించడంలోనూ నేర్పరి అయ్యాడు. లాఘవంలోనూ సౌష్ఠవంలోనూ అర్జునుడితో సాటి రాగలిగిన వాడు లోకంలో మరెవరూ లేడని ద్రోణుడు విశ్వసించాడు. అయితే ఓ రోజు అర్జునుడిని పిలిపించి ద్రోణాచార్యుడు ఈ విధంగా అంటున్నాడు: అర్జున, నా గురువు అగ్నివేశుడు. ఆయన అస్త్ర విద్యలో ఒకప్పుడు అగస్త్యుని యొక్క శిష్యుడు. ఒక యోగ్యుని నుంచి మరొక యోగ్యునికి సంక్రమింపజేయాలన్న ప్రయత్నంతో నేను నీకు బ్రహ్మశిరోనామకమైన అస్త్రాన్ని ఇచ్చాను. అది నా తపస్సాధన. అది వజ్రాయుధం వల్లే ప్రకాశిస్తుంది. అది సమస్త భూమండలాన్ని దహింపచేయగలుగుతుంది. ఈ అస్త్రాన్ని నాకు ప్రసాదిస్తూ నా గురువు అగ్నివేశుడు ద్రోణ దీనిని మానవులపై ప్రయోగించరాదు అని చెప్పి ఇచ్చాడు. వీర అర్జున, దీనిని నా నుంచి నీవు పొందావు, మరెవ్వరికీ ఇది లభించదు. ఈ అస్త్రాన్ని అనుగ్రహిస్తూ ఆ మహర్షి చెప్పిన నియమాన్ని నీవు కూడా పాటించాలి. ఇప్పుడు నీ జ్ఞాతుల సమక్షంలో నీవు నాకు గురుదక్షిణ ఇవ్వాలి అని అంటాడు. దానికి అర్జునుడు అంగీకరించిన తర్వాత ద్రోణుడు ఇలా అంటాడు: అనగా, అర్జున, యుద్ధభూమిలో నేను నీకు ఎదురు నిలిస్తే నీవు నాతో పోరాడాలి. అలాగే అని ద్రోణుడికి మాట ఇచ్చి గురుశ్రేష్ఠుడైన అర్జునుడు ఆచార్యుని పాదాలకు నమస్కరించి గురువు నుంచి సర్వోత్తమమైన ఉపదేశాన్ని పొందాడు. సాగరమేకలైన భూమండలంలో అర్జునుడికి సాటి రాగలిగిన వెలుకాడు ఎవ్వడూ లేడన్నమాట తనంత తానుగా వ్యాపించింది. అర్జునుడు గదాయుద్ధంలోనూ, ఖడ్గయుద్ధంలోనూ, రథయుద్ధంలోనూ, విలువిద్యలోనూ నిష్ణాతుడయ్యాడు. ఆ సమయంలో నీతివంతుడైన సహదేవుడు ద్రోణుని రూపంలో ఉన్న గురుదేవుడి నుంచి నీతి శాస్త్రాన్ని గ్రహించి సోదరులకు వశవర్తి అయి ఉన్నాడు. సోదరులకు ఇష్టుడైన నకులుడు ద్రోణుడి దగ్గరే అస్త్ర విద్యలను గ్రహించి చిత్రంగా యుద్ధం చేయడంలో ప్రసిద్ధికెక్కి అతిరథుడు అనిపించుకున్నాడు. సౌవీర దేశాధిపతి గంధర్వులు ఇబ్బంది పెడుతున్నా ఏకంగా 3 సంవత్సరాలు విఘాతం లేకుండా యజ్ఞాలను అనుష్ఠించినవాడు. ఆయన అర్జునాదులతో యుద్ధం చేస్తూ మరణించాడు. పరాక్రమ సంపన్నుడైన పాండురాజుకు కూడా లొంగని యవన దేశపు రాజు అర్జునుడికి లోపడ్డాడు. విపులుడని సౌవీర రాజు మిగులు బలసంపన్నుడు, అభిమానవంతుడు, కౌరవుల విషయంలో ఎప్పుడూ పొగరుగా ప్రవర్తించేవాడు. ఆయనను కూడా అర్జునుడు యుద్ధంలో చంపివేశాడు. మరొక సౌవీర రాజు సుమిత్రుడు, దత్తామిత్రుడని అతనికి మరొక పేరు, ఎప్పుడూ యుద్ధానికి సంకల్పించేవాడు. ఆయనను కూడా అర్జునుడు బాణాలతో అణిచివేశాడు. అర్జునుడు భీమసేనుడొక్కడిని తోడు తీసుకుని ఒంటరిగా రథంపై నిలిచి తూర్పు దిక్కున ఉన్న వీరులను 10,000 మంది రధికులను జయించాడు. ఆ విధంగా అర్జునుడు ఒంటరిగా రథంపై నిలిచి దక్షిణ దిక్కును జయించాడు. కురు రాజధానికి ధనరాశులను కొని తెచ్చాడు. ఈ విధంగా మహాత్ములు, మానవోత్తములు అయిన పాండవులు శత్రు రాజధానులను గెలిచి తమ రాజధానిని అభివృద్ధి చేసుకున్నారు. గట్టిగా విల్లు పట్టగలిగిన పాండవుల బలపరాక్రమాలను తెలుసుకొనిన వెంటనే ధృతరాష్ట్రునిలో పాండవుల పట్ల చెడు తలంపులు కలిగాయి. ఆ చింతతో ధృతరాష్ట్రుడికి రాత్రి నిద్ర పట్టలేదు. దాంతో ధృతరాష్ట్రుడు ద్విజశ్రేష్ఠుడైన కణికుడిని పిలిపించి ధృతరాష్ట్రుడు ఇలా అన్నాడు: ద్విజశ్రేష్ఠ, పాండవులు అనుదినం వృద్ధి నొందుతున్నారు. వారిపై నాకు అసూయ కలుగుతోంది. కాబట్టి ఈ విషయంలో నాకు బాగా నిశ్చయించి సంధి తగినదో విగ్రహం తగినదో నాకు చెప్పమని అడుగుతాడు. దాంతో కణికుడు రాజనీతి సిద్ధాంతాలను బోధిస్తూ, శత్రువులు అనేవారు లేకుండా రాజు ఏ విధంగా ఉండాలి, తన లోపాలను దాస్తూ ఎదుటివారి యొక్క లోపాలను గ్రహించి ఎలా వారిపై దాడి చేయాలి అంటూ కుటిల రాజనీతిని కణికుడు
ధృతరాష్ట్రునికి బోధిస్తాడు. దీనిలో భాగంగా ఒక చక్కని కథను కూడా వివరిస్తాడు. అడవిలో నివసిస్తున్న ఒక నక్క కథ చెప్తాను వినమన్నాడు. అందులో అడవిలో నక్కకు తోడుగా మిత్రులుగా పులి, ఎలుక, తోడేలు, నెమలు వంటి వాటితో అది కలిసి నివసిస్తూ ఉన్నది. అయితే అడవిలో ఒక జింకల రాజునవి చూశాయి. అది బలిష్టమైంది. దాన్ని పట్టుకోవడం కుదరక అన్నీ కలిసి ఆలోచించాయి. దాంతో చెంబూకం ఈ విధంగా అంది: పులి, అడవిలో దీన్ని చంపడానికి నేను ఎన్నోసార్లు ప్రయత్నించాను. అది చాలా తెలివైనది, వయస్సులోనున్నది, యవ్వనంలో ఉన్నది కాబట్టి వేగంగా పరిగెత్తగలదు. పట్టుకోవడంలో వీలు కాలేదు. అది నిద్రించేటప్పుడు ఈ ఎలుక వెళ్ళి ఆ పాదాలను కొరకాలి. అందువల్ల అది వేగంగా పరిగెత్తలేదు. ఆపై పులిని దానిని పట్టుకోవాలి. అప్పుడు అందరము ఆనందంగా దాన్ని తిందామని చెప్తుంది జంబుకం. నక్క మాటలు విని వారందరూ సావధానులై అలాగే ఎలుక వెళ్ళి జింక యొక్క కాళ్ళను కొరకగా పరిగెత్తలేని స్థితిలో ఉన్న ఆ జింకను పులి చంపింది. జింక శరీరం నిశ్చేష్టంగా భూమిపై పడి ఉన్నప్పుడు నక్క అది చూచి, బాగా చేశారు, స్నానం చేసి రండి, అప్పటిదాకా నేను దీన్ని కాపాడుతాను అని పలికింది. ఆపై నక్క మాటలను విని జంతువులన్నీ నది దగ్గరకు స్నానానికి వెళ్ళాయి. తీవ్రంగా ఆలోచిస్తూ నక్క అక్కడే ఉండిపోయింది. తర్వాత స్నానం చేసి అందరికన్నా ముందు బలశాలి అయిన పులి వచ్చింది. మనసులో కలత పడుతున్నట్టు నక్క కనిపించింది. దాంతో ఆ నక్కను చూసి పులి విధంగా అంది: మహాప్రాజ్ఞ, ఏం ఆలోచిస్తున్నావు? మనందరిలో నీవే తెలివైన వాడవు. మనం ఈరోజు ఈ మాంసం తిని హాయిగా తిరగవచ్చు. దానికి నక్క ఈ విధంగా జవాబు చెప్పింది: మహాబాహు, ఒక్క మాట చెప్తాను వినండి. ఎలుక నాకు ఈ మాట చెప్పింది. చి, ఏ బలం మీ పులిది! ఈరోజు ఈ జింకను నేనే చంపాను. నా బలం మీద ఆధారపడియే ఈరోజు ఆ పులి ఆకలి తీరుతోంది. అది ఆ విధంగా ప్రగల్భాలు పలుకుతుంటే దాని సహాయంతో పొందిన ఈ మాంసం తినాలనిపించలేదు అంటుంది జంబూకం. పులి ఇలా అంటుంది: అది ఆ రీతిగా అని ఉంటే సకాలంలో నన్ను మేల్కొల్పినట్లే. నా బాహుబలాన్ని ప్రదర్శించి వాటన్నింటినీ చంపి వాటి మాంసాన్ని నేను తింటాను అంటుంది పులి అని అక్కడ నుంచి అడవిలోకి వెళ్ళిపోతుంది. ఆ సమయంలోనే ఎలుక అక్కడికి వచ్చింది. దానిని చూసి నక్క ఇలా చెప్తుంది: మూషికమా, నీకు మేలు కలుగుతుంది. నెమలి ఒక మాట అన్నది, దానిని చెప్తాను విను. నేను జింక మాంసాన్ని తినను, ఇది విషప్రాయం. కాబట్టి తమను అనుమతిస్తే నేను ఎలుకను తింటాను అన్నది అని అంటుంది. దాంతో ఆ మాట విని ఎలుక భయపడిపోయి కలుగులో దూరింది. ఆ తర్వాత తోడేలు స్నానం చేసి అక్కడికి వచ్చింది. దగ్గరగా వచ్చిన తోడేలుతో నక్క ఇలా అన్నది: మురగరాజుకు నీ మీద బాగా కోపంగా ఉంది. నీకేదో కీడు మూడుతోంది. అది భార్యతో సహా ఇక్కడికి రాబోతోంది. ఏం చేస్తే బాగుంటుందో ఆలోచించి చేసుకో అంటుంది. నక్క ఆ విధంగా అనగానే పచ్చి మాంసం తిని ఆ తోడేలు ఎగిరి దూకి పారిపోయింది. ఆ సమయంలోనే నెమలి అక్కడికి వచ్చింది. దాంతో నక్క ఈ విధంగా అంటుంది: నా బాహుబలానికి ఓడిపోయి మిగిలిన వారంతా ఎటో వెళ్ళిపోయారు. నీవు నాతో యుద్ధం చేసి గెలిచి స్వేచ్ఛగా మాంసం తినవచ్చు అంటుంది. దానికి నెమలి ఈ విధంగా అంటుంది: మృగరాజు, తోడేలు, తెలివిగల ఎలుక, ఈ వీరులందరినీ నీవు ఓడించావు కాబట్టి నీవు మహావీరుడవు. నీతో యుద్ధం చేసే ఉత్సాహం నాకు లేదు. ఈ మాట అని నెమలి కూడా వెళ్ళిపోతుంది. కణుకుడు ఇలా అన్నాడు: ఈ విధంగా అవన్నీ వెళ్ళిపోతే తన ఆలోచన ఫలించినందుకు ఆనందించి నక్క అప్పుడు ఒంటరిగా మాంసాన్ని భుజించింది. నీవు కూడా నిత్యం ఈ విధంగా ప్రవర్తిస్తూ రాజు సుఖంగా ఉంటూ వృద్ధి చెందవచ్చును. పిరికివారిని భయపెట్టాలి, వీరులను మొక్కి లొంగ తీసుకోవాలి, పేరాస గల వారిని డబ్బుతో వశపరుచుకోవాలి, తక్కువ వారిని తనంత వారిని పరాక్రమంతో లొంగ తీయాలి. రాజా, ఇంత వివరంగా నీకు చెప్తున్నాను, మరొక మాట కూడా వినుము. ఐశ్వర్యాన్ని కోరుతుంటే కుమారుని అయినా, మిత్రుని అయినా, సోదరుని అయినా, తండ్రిని అయినా, గురువునైనా సరే శత్రుస్థానంలో నిలిస్తే సంహరించాలి అంటూ కుటిల నీతిని బోధిస్తాడు. కురుశ్రేష్ఠ, పాండవుల విషయంలో అయినా ఇతరుల విషయంలో అయినా ఈ రాజనీతిని అనుసరించియే ప్రవర్తించాలి. నీవు మునిగిపోకుండా ఉండేటట్లు వ్యవహరించాలి. నీవు సర్వకళ్యాణ సాధన సంపన్నుడవని అందరూ భావిస్తున్నారు కాబట్టి మహారాజా, నిన్ను నీవు పాండవుల నుంచి రక్షించుకోవాలి. మహారాజా, నీ తమ్ముని కొడుకులు పాండవులు మిక్కిలి బలవంతులు కాబట్టి నీవు పశ్చాత్తాపపడవలసిన అవసరం కలగకుండేటట్లు నీతి మార్గాన్ని అనుసరించు అంటూ అక్కడి నుంచి కణికుడు తన నివాసానికి వెళ్ళిపోతాడు. ధృతరాష్ట్రుడు శోకంతో కలతపడ్డాడు. తర్వాత కథను తర్వాత వీడియోలో విందాం. జయ శ్రీ రాధే కృష్ణ.